బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ముహూర్తం దగ్గర పడ్డట్టు కనిపిస్తూ ఉంది. సో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జూలై 30 తారీఖు రోజు అమెరికాలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి అత్యవసరంగా ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలిసి మళ్ళీ ఢిల్లీకి పోయాడు. సో దానికి బయటికి చెప్పినటువంటి అంశం ఏంటంటే సమతామూర్తి 3వ వార్షికోత్సవం ముగింపు సమావేశాలు, ముగింపు సభ ఏదైతుందో దానికోసం పిలవడానికి వచ్చినట్టుగా బయటికి చెప్పారు. కాకపోతే ఆ ముగింపు సభ ఇప్పుడు లేదు, చాలా రోజుల తర్వాత ఉంది. అయితే హరీష్ రావు గారు గత కొంతకాలంగా ఫామ్ హౌస్ టు చిన్నజీయర్ స్వామి వయా రామేశ్వరరావు ద్వారా ఈ మంత్రాంగం అంతా నడిపి బీజేపీకి ఏం కావాలనో చెప్పమనండి, చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతం చిన్నజీయర్ స్వామి ద్వారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పంపించింది. జూలై 30 తారీఖు రోజు రామేశ్వరరావు గారు, చిన్నజీయర్ స్వామి గారు ఇద్దరు పోయి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా విశ్వసనీయ సమాచారం. మీరు చూడండి, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరొకరు దిగి బీజేపీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నిన్న గువ్వల బాలరాజు కూడా అదే తన ఆడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళు కలిపేస్తారట, వాళ్ళే ఇందులో విలీనం చేస్తారట, అంతకంటే ముందే మేము పోతే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఒకటైతే, రెండోది అలంపూర్ ఆయన కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు జైపాల్ యాదవ్తో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి అత్యవసరంగా బీజేపీలో చేరేటువంటి కార్యక్రమానికి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది. 9 తారీఖు రోజు గువ్వల బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరతారు అనేది చర్చ. ఇదే గువ్వల బాలరాజు గారు ఆ 4 ఎమ్మెల్యేలలో కేసు బిఎల్ సంతోష్ వీళ్ళందరినీ పట్టించిన దాంట్లో ఈయన ఉన్నాడు. అంటే ఇక్కడ ఇదే కాదు, ఆ రోజు డ్రామా కూడా కొంత బయటకు వస్తూ ఉంది. దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో బీజేపీలో విలీనం దాదాపు ఖాయం. ఇప్పటికే చర్చలు జరిగిపోయినాయి. కారణాలేంటి? బీఆర్ఎస్ విలీనం, దీంట్లో కారణాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఓఆర్ఆర్ విచారణ కేసు, ఓఆర్ఆర్ కేసు, కేసు నెంబర్ 1, కేసు నెంబర్ 2 కాళేశ్వరం రిపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇక కేసు నెంబర్ 3 విద్యుత్ అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల స్కామ్. కేసు నెంబర్ 4 గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాప్. కేసు నెంబర్ ఫోన్ ట్యాపింగ్, ఇంకొకటి ఉంటుంది కదా కాళేశ్వరం, కేస్ కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ ఇవన్నీ పరిపక్వతకు వచ్చేసినాయి. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారితో తర్వాత హరీష్ రావు గారితో ముఖ్యమంత్రి గారు భేటీ అయిన సందర్భంలో ఒక చర్చ జరిగినట్టుగా మీడియా సంస్థలో వార్త. ఏమని, మరికొద్ది రోజుల్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉంది అని ఏది కేసీఆర్ గారు చెప్పడం, అధైర్యపడకండి అరెస్టులు తప్పవు అనేటువంటి సంకేతం ఇవ్వడంతో అసలు లుకలుక స్టార్ట్ అయింది. అయితే ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే కేంద్రం అండ ఉండాలి, భారతీయ జనతా పార్టీ అండ ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత చాకచక్యంగా ఈ వ్యవహారం, సరే ఇది ముందుకు పోతేనే ఓకే, లేకపోతే లోపాయకారం ఏమైనా జరిగితే అది వేరే. కానీ ఇప్పుడు ఈ కేసులలో ఎంత చాకచక్యంగా అంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిండు కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిండు, ఈయనను పెట్టిండు, అందరిని పెట్టిండు కదా. ఒకవేళ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కాబట్టి గొర్రె గుంజుకొచ్చి లోపటేయచ్చు. కానీ పక్కాగా దోషి అని తేలాలి,
అది చట్టబద్ధంగా తేలాలి. తప్పు చేసిండు అనేది న్యాయస్థానాలు నమ్మాలి. ఇతన్ని జైల్లో పారేస్తే అవినీతి చేసిండు, లోపల పోయిండు అనేటువంటి చర్చ జరగాలి. పబ్లిక్ కూడా దానికోసమే దీంట్లో కమిషన్ సిట్టు కమిషన్ సిట్టే, ఇది కూడా సిట్, ఇవి వేసి ఈ సిట్లు ఈ కమిషన్లు ఇచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళు ఎలాంటి చర్యలకు ప్రతిపాదనలు చేస్తారో వాటిని క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం పొందించి ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి దోషులపైన చర్యలు తీసుకుంటున్నామని పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా నేరస్తులకు తావు లేకుండా, ఏది జారిపోయే తావు లేకుండా పద్ధతి ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. ఇది కేసీఆర్కి అర్థమైంది. ఇది కేసీఆర్కి అర్థమై ఏం చేసిందంటే హరీష్ రావును వెంటనే రంగంలోకి దింపిండు. దీని నుంచి బయటపడాలంటే ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? దీని నుంచి బయటపడాలంటే కేసీఆర్ ముంగట ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే బీజేపీ మాత్రమే ఏకైక మార్గం. బీజేపీ మాత్రమే ఏకైక మార్గం. దానికోసం ఏం చేసిండు? మీరు గత 2 నెలల నుంచి పరిణామాలు గమనించండి. హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళిద్దరు ఫామ్ హౌస్లో ప్రతి 2 రోజులకు ఒకసారి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏం చేసిరు? ఇప్పుడు బీజేపీలో చేరాలంటే, బీజేపీ మనల్ని రక్షించాలంటే బీజేపీ ఎవరు మాట వింటది? ఇక్కడ చిన్నజీఆర్ స్వామి చెప్తుంటది. మరి చిన్నజీఆర్ స్వామికి కేసీఆర్ చెడిపోయింది కదా అంటే మళ్ళీ సఖ్యత కార్యక్రమాన్ని ఈ హరీష్ రావు గారు భుజానికి ఎత్తుకోండు. హరీష్ రావు గారు భుజానికి ఎత్తుకొని మైహోం రామేశ్వరరావు, తర్వాత చిన్నజీఆర్ ఇట్లా ఈ లైనప్ చేసి వీళ్ళని కోఆర్డినేట్ చేసి మళ్ళీ కేసీఆర్ని వీళ్ళిద్దరిని కలిపేసిండు. ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటంటే ఈ కేసులన్నిట్లలోంచి నన్ను నా కుటుంబాన్ని తప్పిస్తే, నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఇగో ఇందులో విలీనం చేస్తా అనేది ప్రతిపాదన. దానికోసం జూలై 30 తారీఖు 2025 జూలై 30, 2025 రోజు ఎవరు? చిన్నజీఆర్ స్వామి వాస్తవానికి అమెరికాలో ఉన్నాడు. అంతకంటే ముందే అమెరికాకు పోయిండు. అమెరికాకు పోయినటువంటి చిన్నజీఆర్ స్వామిని అర్జెంటుగా ఢిల్లీకి రప్పించి ప్రధాని నరేంద్ర మోడీని కల్పించారు. నరేంద్ర మోడీ గారిని వీళ్ళిద్దరు పోయి కలిసారు. మైహోం రామేశ్వరరావు, చిన్నజీఆర్ స్వామి కలిసిన తర్వాత ఈ విలీన ప్రతిపాదన మాట్లాడిన తర్వాత చిన్నజీఆర్ స్వామి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అక్కడే అమెరికాకి వెళ్ళిపోయాడు. అయితే ఈ పరిణామాలన్నీ చకచక జరుగుతూ ఉన్నాయి. సీఎం రమేష్ ఏదైతే చెప్పిండో దేనికైనా రెడీ అని చెప్పి కేటీఆర్ నా ఇంటికి వచ్చిండని చెప్పిండు, అవి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం, అంటే వీళ్ళ కుటుంబం బయటపడడం కోసం, వీళ్ళ కుటుంబం కేసులలోంచి బయటపడడం కోసం పక్కడబందీగా బీఆర్ఎస్ను బీజేపీలో చేర్చడం. మరి బీజేపీ ఎట్లా కాపాడుతుంది వీళ్ళని? ఎట్లా కాపాడుతుంది? బీజేపీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలేంటి? బీజేపీ బీఆర్ఎస్ను ఎలా కాపాడుతుంది? ఎలా కాపాడుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉచ్చు బిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఉచ్చు బిగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపిస్తున్న ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుందంటే, ఎస్, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు ఉంది కదా, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో బీజేపీ టైట్ చేసుకొస్తుంది. బీజేపీ టైట్ చేసుకొస్తే బీఆర్ఎస్ ను దాన్ని విడిచిపెడతావా నిన్నొత్తన్నా. ఇగో ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తప్ప ఇంకొక ఆప్షన్ కేసీఆర్ ముందు లేదు. మరి తెలంగాణ ఆత్మగౌరవం ఇవన్నీ ఏం లేదు, వాళ్ళ కుటుంబం రక్షణ కోసం ఆ పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు. ఇక అందులోకి పోయిన తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సరే, రామచంద్రరావు గారు మంచి మనిషి. రామచంద్రరావు గారు ఆయన నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ నాయకుడు, నో డౌట్ ఆ విషయంలో. కానీ ఇక్కడ మీరు ఇంకో అంశాన్ని చూసుకోరు. ఈటల రాజేందర్, బండి సంజయ్, తర్వాత కిషన్, రాజా సింగ్, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డటువంటి వాళ్ళు. వీళ్ళను పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే బీఆర్ఎస్ పార్టీలో విలీనం తర్వాత కేటీఆర్ను బీజేపీలో యాక్టివ్ చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు నడుచుకునేటువంటి రామచంద్రరావు గారిని అక్కడ పెట్టిరు. వీళ్ళైతే వీళ్ళని రానియారు కదా, అందుకోసమని ఈ ప్రక్రియ అంతా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం దాదాపుగా ఖరారు. సో ఇక్కడ నోటుకు ఓటు కేసు రేవంత్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను విడిపించే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏ మార్గం కనిపిస్తలేదు. సో ఇది ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం. ఇక ఇంకొకటి ఇప్పుడు మీకు చెప్పాల్సినటువంటి అంశం ఒకటి క్లియర్గా ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒకసారి ఇది ఓపెన్ చేయి వాట్సాప్. రైట్, ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఇగో. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఎందులో? లోకల్ బాడీల్లో ఇస్తాని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని బీజేపీ ఎట్లియరో చూస్తాని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్. వాస్తవం ఏంది? బీసీ ప్రజలారా, ఆల్రెడీ మనము ఇగో ఇది సర్పంచ్ సీట్లలో 45% మనకి ఉన్నాయి, 45%. ఇప్పుడు ఏది 2014-16లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 45% సీట్లు బీసీలకే ఉన్నాయి. అది 2019కి వచ్చేసరికి ఏం జరిగిందంటే 50% సీట్లు బీసీ సర్పంచ్లే ఉన్నారు. 50%లో ఇక్కడ ఎంపీటీసీలో కూడా 45.19% ఓన్లీ బీసీ వాళ్ళకే ఉన్నాయి. ఎప్పుడు 2014-16 మధ్య, 2019కి వచ్చేసరికి అది 50%. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల్లో మనం 50% దిగినాం, 50% ఉన్నాం. ఇక్కడ 50% ఉన్నదాన్ని ఇడిచిపెట్టి ఇక్కడ ఇగో ఆల్రెడీ మనం బీసీలో 50% తీసుకుంటా ఉన్నాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మనకి ఏ ఇబ్బంది లేదు, మీరు గమనించాలా. రైట్, ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలే జనరల్ స్థానాలలోకి దిగి 50% సీట్లు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు 42% తెచ్చుడంటే 8% కట్ చేసుడు కదా. సరే దిగుతారనుకో, కానీ ఇప్పటిదాకా ఏముంది? ఓసీలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అప్పుడున్నటువంటి సర్పంచ్ స్థానాలు ఏది పెరిగిన గ్రామ పంచాయతీలు కాక మొత్తం 8692 సర్పంచులు అప్పట్లో ఉంటే కేవలం 18% మాత్రమే ఓసీల చేతుల్లో ఉండే. 45% సర్పంచులు అంటే 3925 మంది సర్పంచులు బీసీలే. ఇక్కడ ఎంపీటీసీల విషయంలో కూడా
కేవలం 1029 మంది మాత్రమే ఎంపీటీసీలు ఓసీలు ఉన్నారు. ఇప్పుడు కేవలం వాళ్ళు 15% ఉన్నారు, 45% బీసీలు. ఇక్కడ ఆల్రెడీ దక్కుతున్నటువంటి రిజర్వేషన్ కాడ వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి దీన్ని 42 దేవాలి, 45 పోతుంది వాళ్ళకు, 42 దేవాలని ఇప్పుడు తిరుగుతా ఉన్నాయి అన్నట్టు పార్టీలు. ఇది డాటా. పార్టీల పరంగిస్తే 100% తక్కువనే అవుతుంది, ఇంకా తగ్గిపోతుంది వాళ్ళ గన్నేందుకు అనేటువంటి కుట్ర. విషయం ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలలో 50% రిజర్వేషన్ క్రాస్ కాలేదు. ఎందులో క్రాస్ అయింది? ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ లో క్రాస్ అయింది. అది ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% దాటిపోయింది. నిన్న చెప్పిన కదా 31 రాష్ట్రాల్లో దాటిపోయిందని. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో, విద్యా సంస్థల విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏ కోర్టు ఏం చేయలేదు. కోర్టు ఏమన్నా చేస్తే నువ్వు ఆల్రెడీ 50 క్రాస్ అయినావు కదా ఈడబ్ల్యూఎస్ తోటి, మరి ఇది అంతేగా అని చెప్పి మనం కొట్లాడడానికి ఛాన్స్ ఉంది. ఆ కొట్లాడేది పక్కకి ఇడిచిపెట్టి రాని ఏదైతే కుదరదో దాన్ని చేతిలో పట్టుకొని ఢిల్లీకి పోయిరియాల బీసీ నాయకులంతా. బీసీ నాయకులుగా చెప్పబడేటువంటి కొంతమంది పోయి ఢిల్లీకి పోయి ఇగో మేము తీసుకొస్తాం అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మనకు 42 ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇచ్చేసినాం కదా, మిగతా అన్ని మాయే. మరి మిగతా ఎవరికి ఇస్తారు తాత? అందుకోసమే లోకల్ బాడీ ఎన్నికల్లో మాకు రావాల్సిన దానికంటే ఎక్కువే ఉందా? మీరు చెప్పిన 42 కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మామూలు పోటీలు చేస్తానే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. ప్రకారం చూసుకుంటే 60% అయితే 62%. ఇక్కడ ఇక ఇది ఇట్లుంటే అంతకంటే ఎంపీటీసీ సర్పంచ్ కంటే పెద్ద పోస్ట్ ఏముంటుంది? జెడ్పీటీసీ కదా. ఇక జెడ్పీటీసీ కానించి అలా డ్రామా ఎట్లా స్టార్ట్ అవుతుందో చూడండి. ఇది 2019 జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఈ 2019 జెడ్పీటీసీ ఎలక్షన్లో మొత్తం సీట్లు 539 జెడ్పీటీసీలు ఉంటే ఎస్సీలకు 94 రిజర్వ్ అయినాయి, ఎస్టీలకు 79 రిజర్వ్ అయినాయి, బీసీలకు 17% రిజర్వ్ అయినాయి. బీసీలకు ఎంత? 17% మాత్రమే. అంటే ఎస్సీల కంటే బీసీ జెడ్పీటీసీలు తక్కువ ఉన్నారు. ఇది రిజర్వేషన్ కోట. ఇటు పోయిన తర్వాత ఇక జనరల్ స్థానాలు ఉన్నాయి కదా, జనరల్ స్థానాల్లో 274 అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఎవరైనా పోటీ. ఇందులో ఓసీలు చూడుర్రి 193 మంది ఓసీలు అంటే 70% సీట్లు జనరల్ స్థానంలో, 170 సీట్లు జనరల్ స్థానంలో, 193 సీట్లు జనరల్ స్థానంలో ఓసీలు తీసుకొని బీసీలకు కేవలం 27% ఇచ్చిపెట్టారు, 74 సీట్లు ఇచ్చిపెట్టారు. ఇందులో ఎస్సీలు 1, ఎస్టీలు 6. అంటే ఈ అసలైనటువంటి దాని కాడ వీళ్ళు ఎత్తుకపోయి గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక గ్రామంలో తెలిసిపోతుంది కదా, మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారా రెడ్డోళ్ళు అంటే తెలిసిపోతుంది కదా, ఓ 5-6 ఇండ్లు ఉన్నాయా. ఆ ఊళ్ళో పోటీ చేస్తానికి వాళ్ళు వెనక ముందు ఆడతారు. ఎందుకంటే మా 5 ఇండ్లే ఉన్నాయి కదా, ముదిరాజులో ఎక్కువ ఉండే, గౌన్లో ఎక్కువ ఉండే, పద్మశాలలో ఎక్కువ ఉన్నాయి, మున్నూరు కాపోలో ఎక్కువ ఉన్నాయి, ఈ యాదవ్లో ఎక్కువ ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటారు కదా. అమ్మ ఈడ ఉడికే అన్నట్టు ఈడ ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టి ఇక మండలం అంటే కన్ఫ్యూజన్ కదా, మండలం అంటే 20 ఊర్లు ఉంటాయి, ఏ వాళ్ళదే ఉన్నట్టుందిరా మెజార్టీ అనేటువంటి భ్రమ కల్పించి ఈడ దిగుతారు అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టి నేను ఈ పార్టీలను డిమాండ్ చేసినటువంటి అంశం, మీరు ఇక్కడ ఆల్రెడీ మేము తీసుకుంటున్నాం సార్లు, మాకు విద్యా ఉద్యోగాల దగ్గర ఈ టాపిక్ ఎందుకు మాట్లాడతలేరు? నీ ఆర్డినెన్స్లో ఇది లేదు. నీవు బిల్లు పెడితే నువ్వు రాష్ట్రపతికి పంపినటువంటి బిల్లులో ఈ విద్యా ఉద్యోగాలది కూడా ఉందా లేదా? విద్యా ఉద్యోగాలలో వస్తే ఇమ్మీడియట్ గా 10,000 ఉద్యోగాలు బీసీ పిల్లలకు వస్తాయి. ఎక్కువ 10,000 ఉద్యోగాలు అదనంగా బీసీ పిల్లలకు వస్తాయి. ఈయన భర్తీ చేసిన 60,000 ఉద్యోగాల్లో ఇప్పుడు చెప్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల్లో బీసీలకు అదనంగా ఒక 25,000 ఉద్యోగాలు వస్తాయి. అదనంగా బీసీ పిల్లలకు, బీసీ నిరుద్యోగులకు వస్తాయి. ఆ పని చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు మరి ఎట్లా మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ మీరు 3 పార్టీలు అందరూ ఒప్పుకున్నారు కదా, అందరూ ఒప్పుకున్నారు కదా మీరు. ఇక్కడ బీజేపీ బీసీకి ఓకే అన్నది, కాంగ్రెస్ బిల్లే పెట్టింది, బీఆర్ఎస్ ఓకే, ఎంఐఎం ఓకే, లెఫ్ట్ పార్టీలు ఓకే. ఇక్కడ అందరూ ఓకే ఉన్నారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఒకటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసి, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి
ఒక కమిటీ వేసి ఈ ఎంఐఎం నుంచి, ఈ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, లెఫ్ట్ పార్టీల నుంచి, ఇందులోంచి ఒక ఇద్దరిద్దరు సభ్యులను తీసుకోరి. దీని కమిటీ చైర్మన్ గా హైకోర్టు న్యాయమూర్తి ఉంటాడు, రిటైర్డ్ జడ్జి ఉంటాడు. ఇందులోంచి ఇద్దరు వీళ్ళని తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారు మరి? వీళ్ళని బీసీలను అంటే బీసీలను కూడా తీసుకోకూరి. ఏ చైర్మన్ కమిటీ కూడా మాకు బీసీలకు ఇయ్యరు కాబట్టి దీంట్లో కూడా మీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉండురి. అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉండి ఏం చేస్తారంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొన్న చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా ఎంత అని తేల్చిరు మీరు? 15% ఉన్నామని తేల్చిరు. 15% ఓసీ జనాభా అని తేల్చిరు ప్రభుత్వ లెక్కల ప్రకారం. మీ లెక్కనే, మొన్నటి లెక్కనే. ఇప్పుడు ఈ కమిటీ వేసి ఏం చేస్తారంటే, ఈ 539 జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, ఈ 15% మీరు తీసుకోరు. అందులో నుంచి 15% జెడ్పీటీసీలు మీరు తీసుకోరు. 15% మీకు ఎక్కడెక్కడ కావాలో తీసుకొని వదిలేది. ఇక మిగతాదంతా మారి ఈ పార్టీలు, ఈ కమిటీ వేసిన తర్వాత ఈ పార్టీలు కనుక మేము రామని తొండి చేస్తే దాన్ని బీసీలు చూసుకుంటారు. ఇక మేము రాము ఇందులో చేరము అనేటువంటి స్వతంత్ర కమిటీ వేయండి. వేసి ఈ పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమనే ఉంది కదా, ఇద్దరిద్దరు సభ్యులను ఓసీలను పెట్టి చేయండి. ఇందులో 539లో 80 మంది వేస్తారు. ఎంత వస్తుంది? 80 మంది వస్తారు. 80 జెడ్పీటీసీలు ఓసీలకు వస్తాయి. 80 జెడ్పీటీసీలు ఓసీలకు ఇన్ని వస్తాయి. ఇక మిగతాదంతా మా ఎస్సీ ఎస్టీ బీసీలు పంచుకుంటారు. 539లో 80 పోతే మిగతా జెడ్పీటీసీలన్నీ మాయి. ఇది మా ప్రతిపాదన. నువ్వు 42% మాకిచ్చుడు ఎందుకు? నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. అంతే, నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు రాజకీయంగా. ఇగో ఇది ఇట్లా సొల్యూషన్. ఈ సొల్యూషన్ని ప్రభుత్వం ముంగట పెట్టినాం. ప్రభుత్వం నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలు ఇగో ఇదే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన లైవ్ చూస్తున్న మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతిపాదన ఎలా ఉంది? ఇంకా 459 ఉంటే అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలి. అంతే కదా. ఇప్పుడు దీని ద్వారా బీసీలకు ఆల్రెడీ లోకల్ బాడీలో 45 దాటింది. ఇప్పుడు బరాబర్ బీసీ జనాభాకి ఎంత ఉందో గంత వస్తాయి కదా, సామాజిక న్యాయం కదా. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మీరు విద్యుత్ ఆర్టిజన్స్ కాంగ్రెస్ని నమ్మి ప్రతి యువనికి ఓట్లు వేసి ఇప్పుడు ఏడుస్తున్నామని చెప్పి విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటిది ఆర్టిజన్. ఇప్పుడు మీరు మాకు 42 ఇచ్చుడు ఎందుకు? మీ 15 మీరు తీసుకొని పక్క జరిగితే మిగతాది మాదే కదా. ఆ 15 ఎక్కడెక్కడ అనేది మీరు ఎందుకు ఈ అన్ని పార్టీల నుంచి అంటే, మీరు ఒక కాడ తీసుకుంటే ఆనే పోటీ చేయాలి అందరికీ, అంతే, ఓసీలంతా అంతే. ఇప్పుడు వాళ్ళ నిజాయితీ బయటకు వస్తుంది. ఈ ప్రతిపాదనకు ఓకేనా? మీ పర్సెంటేజ్ దీనికి కమిటీ వేస్తానికి సుప్రీంకోర్టు ఏం అడ్డుకోదు, మీరు టికెట్లు ఇస్తానికి ఎవరు అడ్డుకోడు కదా. అంతే, అన్ని పార్టీలు కూడా ఒకటి దగ్గర ఇది మా ప్రతిపాదన. ఈ రకంగా అన్ని పార్టీల మీద నిజంగా మీరు మా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్యక్రమం చేయమని నిన్న ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే నిన్న ప్రతిపాదన పెడితే మల్ల రెడ్లు ఈ బీసీల సభను డిస్టర్బ్ చేయాలని రెడ్లు నిన్న చేసినటువంటి కార్యక్రమం, ఈ కోచి పనులన్నీ ఇగో రాకేష్ రెడ్డి అనుగులంటోడు ఈ ఏడా అల్లరి చేయమని పైసలు పంపిండు. ఇగో వాళ్ళకి ఫోన్పేలో. ఇంకొక విషయం చూపిస్తా చూడండి. ఏమని చెప్పినానికి వచ్చి నిరుద్యోగులు అని చెప్పారు కదా, కాదు. ఇది చూడరు మీకే. నిన్న అంటే ఈ సభను డిస్టర్బ్ చేయమని రాకేష్ రెడ్డి అంటోడు పైసలు పంపిస్తే ఇక చూడరు, అంటే వాళ్ళు వచ్చి తీన్మార్ మల్లన్న మా సమస్యల మీద మాట్లాడాలని చెప్పారు. కానీ ఇగో ఈ బాబుని చూసిరా, చిన్న బాబు, ఇగో ఈ బాబుని చూసిరా, మైనర్ పిల్లగాడు డిఎస్సి అభ్యర్థట. ఇగో ఈ పిల్లగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడ ఇక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసేటువంటి పిల్లగాడు. ఈ పిల్లగాడు ఓయూ పేరు చెప్తే ఆ ఓయూ వాళ్ళు ఈయన బెదిరించారు. అరే నువ్వు ఓయూ పేరు చెప్తే నీ సంగతి చెప్తాం రా. ఇగో ఇట్లా ఈ
నిన్న ఒక 30,000 మళ్ళా వసూలు చేసిరట పాపం ఆ రాకేష్ రెడ్డి అనే మైలపోలు తీసిరు. ఇగో ఈ రకంగా ఒక బీసీ మీటింగ్ జరుగుతూ ఉంటే బీసీ మీటింగ్ మీదకి ఈ రెడ్డి అనేటోడు ఈ పైసలు ఇచ్చి పంపించి ఆడ గలాటకు ప్రయత్నం చేసి ఇగో ఈ పిల్లగా డిఎస్ఐ అభ్యర్థి అయినా ఇగో ఈ పిల్లగాని చూడరు ఇగో పిల్లగాడు 12 ఏళ్ల పిల్లగాడు ఇగో 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 పిల్లగాడు ఈ పిల్లగాడు 12 డిఎస్సి అభ్యర్థి అట 12 ఏళ్ల పిల్లగాడు ఈ రకంగా గలాటా సృష్టించాలని అంటే నిన్న ఇదే చిల్లర ప్రయత్నం అన్నట్టు అంటే బీసీ ఉద్యమాన్ని ఎట్లా అడ్డుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఇంత చిల్లర వల్ల ఇంకా చాలా ఉన్నాయి. పాపం ఏది ఆ గ్రూప్ లో ఉన్నటువంటి బీసీలంతా ఇది ఎక్కడ దుర్మార్గం అన్న వీడు చోర్ నా కొడుకు వీడిని నమ్మమన్నామే అందుకే మన ఇంటర్ రాలేదని చెప్పి నాకు మెసేజ్ పెడతారు. విషయం ఏంటంటే బీసీ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ఉద్యమం ఆగదు. ఆ ఉద్యమం ఆగే పరిస్థితే లేదు. పబ్లిక్లో రాజుకున్నది ఇప్పుడు రైట్. ఇక ఈ రెండు అంశాలు ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు చూద్దాం. అలాగే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పైన నిన్న కేబినెట్ మంత్రివర్గ భేటీ అయింది. ఇక ఓవర్లో అద్భుతం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 2-2తో సమం చేసింది. ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. విజృంభించిన సిరాజ్ గట్టిగా ఉత్కంఠకు నిలిచి ఒత్తిడిని జయించిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రసవత్తర క్లైమాక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గిల్ బృందం ఆఖరి టెస్ట్ లో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి సిరీస్ ను 2-2తో సమం చేసింది. హైదరాబాద్ స్పీడ్ గన్ మహమ్మద్ సిరాజ్ భారత్ హీరో. నిర్ణయాత్మక పోరులో పడిలేచిన టీమిండియా పట్టుదలను ఎంత మెచ్చుకున్నా తక్కువే. జట్టు అంతకు ముందు పోరాటం అంతా ఒక ఎత్తు, సోమవారం తీవ్ర ఒత్తిడిలో చేసిన పోరాటం మరో ఎత్తు. చేతిలో 4 వికెట్లు ఇంగ్లాండ్. ఆఖరి రోజు చేయాల్సింది 35 పరుగులే. కొన్ని షాట్లు కొడితే చాలు ఆ జట్టు పని తేలికవుతుంది. కానీ అక్కడ సిరాజ్ ఉన్నాడు. దేశమంతా ఎంతో ఆశగా చూస్తుండగా భారాన్నంతా భుజాన వేసుకొని కసిగా బౌలింగ్ చేసిన అతడు బుల్లెట్ బంతులతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. భారత జట్టుకు చరిత్రలో నిలిచిపోయే గెలుపునందించాడు. టీమిండియాకు విజయం అంత తేలిక ఏమీ దక్కలేదు. సిరాజ్ ఎంతో గొప్పగా బౌలింగ్ చేసినా ఇంగ్లాండ్ కూడా విజయానికి చేరువైంది. ఒక వికెట్ చేతిలో ఉండగా ఇంకో 7 పరుగులు చేస్తే సిరీస్ చేజిక్కించుకునే స్థితికి చేరుకుంది. భారత అభిమానులందరిలో ఏదో గుబులు. మరో ఎండ్లో ఓక్స్ బ్యాటింగ్ చేయలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో అట్కిన్సన్ బంతిని బాదడానికి సిద్ధమవుతున్నాడు. ఓవల్ వేడెక్కింది. అయితే తనపై నమ్మకం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బంతిని అందుకున్న సిరాజ్ ఓ కళ్ళు చెదిరే యార్కర్తో అట్కిన్సన్ ను బౌల్ చేశాడు. అంతే, భారత ఆటగాళ్లు అభిమానులు సంబరాలు మునిగిపోయారు. నిన్న చాలా అద్భుతమైనటువంటి అనుకోలే అసలు యాక్చువల్గా అంటే వాస్తవానికి చివరి క్షణంలో బాగా ప్రయత్నం చేశారు. ఇక అసెంబ్లీకి ఘోష్ నివేదిక. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం. అనంతరమే భవిష్యత్ కార్యాచరణ. కమిషన్ సూచనలు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఇందులో ఎలాంటి శేషభిషలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వర నివేదిక మంత్రిమండలి ఆమోదం. నివేదికకు ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. కమిషన్ స్పష్టంగా ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఈ నివేదికను రాబోయే రోజుల్లో శాసనసభ మండలిలోనూ ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పించనున్నాం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ కమిషన్ సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో ఎలాంటి శశభిషలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షపూరిత చర్యలు చేపట్టినట్టో ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టో చర్చలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు కమిషన్ నివేదికలోని అన్ని వివరాలను మీ ముందు పెట్టాం అని సీఎం వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైంది. ఇందులో 665 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై 3 అధికారుల కమిటీ రూపొందించిన సంక్షిప్త నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి ఇక దీని ద్వారా జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే చాలా పకడ్బందీగా ఓ పద్ధతి ప్రకారం చట్టం పరిధిలోకి వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా అయ్యో అన్యాయం అనటానికి కూడా లేకుండా ఛాన్స్ లేకుండా పబ్లిక్ లో చర్చ పెట్టి చట్టబద్ధంగా తీసుకొచ్చేసి బరాబర్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. గత సీఎం నాటి మంత్రులపై
నిర్ణయం ప్రభుత్వాందే, అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కమిషన్ సూచన. గత సీఎం నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వాందే అని చెప్పి ఏది కమిషన్ సూచన చేసింది. కమిషన్ సూచన చేసినటువంటి అంశాలని నిన్న దాదాపు గంట పాటు వివరించారు. ఇక వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం, మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డ పరిపాలన అనుమతులు, కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్, కాళేశ్వరం బ్యారేజీలకు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో అనేక ఆక్రమాలు, అవకతవకలు జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీల రూపకల్పన నుంచి పరిపాలన అనుమతులు, నిర్మాణం వరకు అన్ని ప్రభుత్వ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగత నిర్ణయాలుగా జరిగాయని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లో అప్పటి సీఎం జోక్యం చేసుకోవడంతో పాటు సూచనలు ఇచ్చారని, ప్రభుత్వ అధినేతగా కాకుండా ఇప్పుడు అధికారులు దీన్ని సరిచేయాలి. రాజకీయ నాయకులు తప్పు సూచనలు చేస్తే సార్ అట్లా కాదు ఇట్లా సరిచేయాలి. అధికారులు కూడా ఇందులో పాల్గొని వాళ్ళు కూడా అప్పనంగా కాళేశ్వరం అడ్డం పెట్టుకొని మొత్తం కోట్ల రూపాయల వందల వేల కోట్ల రూపాయలు కొలగొట్టారు. దాంట్లోనే ఇప్పుడు నిజంగా దీంట్లో కనుక ఇరికితే కేసీఆర్ ఇప్పట్లో ఎల్లుడు అయితే ఉండదు. ఇక భారత్పై సుంకాలు మరింతగా పెంచుతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపు. భారత్పై మరోసారి తన అక్కసును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లగక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని, మున్ముందు వీటిని ఇంకా పెంచబోతున్నట్లు తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విపణిలో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్పై గణనీయ స్థాయిలో సుంకాలు పెంచబోతున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదు. అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతాను అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్ మోసం చేస్తుందని చెప్పేసి ఆయన ఇప్పుడు నీకే పెంచొస్తుంది ఆ సుంకాలు. మా దేశంలో మా మీద ఏ పార్టీ వేస్తారు సుంకాలు? మా దేశంలో వేసే సుంకాలు ఇక చూడరు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏది ఆర్టీ అప్లికేషన్ కు దరఖాస్తు ఇచ్చి లీటర్ పెట్రోల్ ఎంతనో ఎరికేనా 2022 లీటర్ పెట్రోల్ ఎంత అంటే 58 రూపాయలకు లీటర్ మన దగ్గరకు వస్తుంది. మనోళ్ళు ఇలా ఎక్సైజ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, డీలర్ కమిషను, ఈ రౌండ్ ఆఫ్ ఇవన్నీ కలిపి ఇగో 58 రూపాయలకు లీటర్ పెట్రోల్ వచ్చేదాన్ని 109 రూపాయలకు అమ్ముతురు అంతా. అంటే దాదాపుగా 51 రూపాయి ఎక్కువ. 51 రూపాయి ఒక్క లీటర్ పెట్రోల్ మీద తీసుకుంటారు ఈ ప్రభుత్వాలు. డబుల్ రేటుకు జర తక్కువ అంతే. ఇక నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు. కాంగ్రెస్ అగ్రనేతపై లక్నో ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత. భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సరిహద్దుల భద్రతపై వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మైన్ ధర్మాసనం సోమవారం పేర్కొంది. అయితే రాహుల్ పై లక్నో ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మీరు లోక్సభలో విపక్ష నేత, దేశ రక్షణలో ముడిపడిన విషయాలను పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు, సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చెప్తున్నారని రాహుల్ గాంధీని ధర్మాసనం ప్రశ్నించింది. భారత్కు చెందిన 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? విశ్వసనీయ సమాచారం మీ వద్ద ఉందా? ఆధారాలు లేకుండా అలాంటి ప్రకటనను ఎందుకు చేశారు? నిజమైన భారతీయులు అలా మాట్లాడారని ధర్మాసనం పేర్కొంది. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ప్రతిపక్ష నేత సమస్యలను లేవనెత్తకపోతే దురదృష్టకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ అంశాలను మాట్లాడకపోతే ఆయన విపక్ష నేతే కాదు. దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. అది ఆందోళనకర విషయమని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సరిహద్దులో ఘర్షణ తలెత్తినప్పుడు ఇరువైపులా మరణాలు సంభవించడం అసాధారణమేమీ కాదు అని పేర్కొంది. సరిహద్దులో జరిగే వాటిని తెలియకుండా చేస్తున్నారనే ఆవేదన రాహుల్ గాంధీ వ్యక్తం చేశారని సింఘ్వి తెలిపారు. ఇక్కడ భారత్కు సంబంధించినటువంటి భూభాగాన్ని చైనా ఆక్రమించిందనేది రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తే లక్నో కోర్టు ఒక సమన్లు జారీ చేసింది, ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఆ కేసు పక్కకు పోయింది అనుకో. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మన సంతోషేనా కల్నల్ సంతోష్ చాలా మంది మన జవాన్లు చనిపోయారు. చనిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి కొంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారనేది ఆరోపణ. కానీ ఇది క్లియర్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం క్లియర్ చేయాలి. ఎలాంటి భూమి ఆక్రమణకు గురి కాలేదు,
క్లారిటీ దానికి ఏదన్నా జరిగితే అది మా జిమ్మేదారని ప్రభుత్వం చెప్పాల్సిందే. ప్రభుత్వం ఆ మాట చెప్పలేదు. మార్గదర్శి ఫైనాన్షియర్ పై క్రిమినల్ కేసు కొట్టివేత. మార్గదర్శి ఫైనాన్షియల్ ఇది ఈనాడుకు సంబంధించినటువంటి వార్త. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణల హబ్గా తెలంగాణ అని ముఖ్యమంత్రి. మూగబోయిన గిరిజన గలం. జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత. జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర. కేంద్ర మంత్రిగా సీఎంగా సేవలు. జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేత జేఎంఎం అగ్రనేత. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసిన సీనియర్ గిరిజన నాయకుడు శిబు సోరెన్ సోమవారం కన్నుమూశారు. మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న ఆయన గడిచిన నెల రోజులుగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోరెన్ మరణ వార్తను ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. మొత్తానికి జార్ఖండ్ అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించడంలో నిజంగా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఈయన పోరాటం వల్లే. వాస్తవం. సో తెలంగాణ ఉద్యమానికి కూడా శిబు సోరెన్ 2 సార్లు వచ్చి ఈ పోరాటంలో మద్దతు తెలిపిండు. ఆయన మరణం తెలంగాణ వాసులుగా మనం కూడా కొంత బాధాకరం. రాజధానిలో కుండపోత వర్షం, వరదకాల వల్ల రహదారులు. ఇక కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. పిచ్చి వర్షం నిన్న, అసలు మామూలు బాణ కాదు, మామూలు కథ కాదు. మామూలు వాన కాదు ఇది. ఇంకో కుతలం అయిపోయింది. అమీర్పేట దగ్గర ఇది అమీర్పేట మొత్తం అది చెరువు అయిపోయింది. చెరువు సముద్రం లెక్క. అమీర్పేట చెరువు అయింది. బస్సులు సగం మునిగిపోయి వస్తున్నాయి బస్సులు. సో ఈ రకంగా భారీ వర్షం పడ్డది. నిన్న హైదరాబాద్లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలవరి? అనవసరపు ఆందోళన ఆహ్వానిస్తున్న యువత. మీకు చాలామందికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, నిన్న మహమ్మద్ సిరాజు నిన్న గేమ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు పొద్దుగాలని లేచి మెస్సీకి సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి సంబంధించినటువంటి ఫోటో స్క్రీన్ మీద పెట్టుకుండట. అంటే ఎట్టి పరిస్థితుల్లో నీవు కాన్ఫిడెంట్గా ఉండాలి అనేటువంటిది ఆ మెసేజ్లో ఉన్నట్టుగా నేను చూసిన. ఒక మనిషి ప్రతిరోజు పాజిటివ్ థాట్స్తో రంగంలోకి దిగితే పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. చాలామంది నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉంటా, నెగిటివ్ అనేటువంటి సమస్య నీ దగ్గర రానేకు. ఒక ఆయన అంటాడు, ఒకరిని ఉత్తగానే డిస్టర్బ్ అన్నా నేను వాడు గట్ల అన్నాడు అన్నా అన్నాడు. నాకేవడని చెప్తే నేను ఇట్లా ఇని అట్లా పెట్టిపోతా అన్నట్టు. నేను ఏదనుకుంటానో అదే ఆలోచిస్తా. అందుకే పాజిటివ్ థాట్స్ తోటి మాత్రమే డేని ప్రారంభించండి. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే, అమ్మ వాడిని తెల్లారలేవగానే వీడిని ఇది చేయాలి, వాడిని అది చేయాలి అని వీని బతికి ఇంతే. ఇక వాడు అది చేసే కానీ ఉంటాడు. ఇక వీడు రంగి జడే మంగి జడే అన్నట్టు ఉంటుంది అలా కథ అన్నట్టు. అందుకోసమే పాజిటివ్ థాట్స్ తోటే మీరు డే నిద్ర. పొద్దుగా లేస్తేనే పోరా లేవరని ఇంట్లో పీనిగేలా ఇట్లా స్టార్ట్ అవుతుంటాయి ఈ డేలు. కొంతమంది కేసీఆర్ గతంలో చెప్పేదిగా, ఒక ఆమె మంచిగా ఏది కరకేసుకొని తోముకుంటా ఆడకట్ట అంతా తిరుగుకుంటా ఉంచుకుంటా ఈ కార్యక్రమం. పాజిటివ్ థాట్స్ ఉండాలి, పాజిటివ్ వర్క్స్ ఉండాలి. డైలీ మార్నింగ్ మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఇవాళ నేను ఇది చేస్తా అని చెప్పి అంటే మీ మైండ్కి ఒక పాజిటివ్ థాట్స్ ఇవ్వండి. నువ్వు పాజిటివే చూడు, పాజిటివ్ అయిపోయి ఆలోచించు, ఆ డే పాజిటివ్గా ఉంటుంది. యువతకు అది నేటి నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సిలింగ్ జరగబోతా ఉందట. ఇక ఇది సంగతి. ఆరోపణలు నేను టిఫినెట్లు చేస్తున్నా చూడండి, నేను సుప్రీంకోర్టు నేను టిఫినెట్లు చేస్తున్నా చూడండి, నేను ఇట్లా ఫలానా అక్క పొద్దున్న 7 గంటలకు ఇది ఎట్లుందో చూడు, ఫలానా వ్యక్తి నన్ను బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు గాయ్స్, మీరే నాకు అండగా ఉండాలి, ఓ యూట్యూబర్ ఆవేదన. ఓరి అమ్మ. ఇవి తన ఇంట్లో మంచంపై పడుకొని రమేష్ యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ చూస్తున్న వీడియోలు. డైలీ వ్లాగింగ్లుగా పిలిచే ఈ వీడియోలో తనకు తెలియని పరిచయం కూడా లేని వారి దినచర్యను చూడడమే తగిన దినచర్యగా మార్చుకున్నాడు. ఇక ఉదయం 7 గంటలకు ఫలానా అక్క పొద్దున్నే టిఫిన్ ఏం వండిందంటే వీడియోను ఓపెన్ చేస్తాడు, దాని కింద సూపర్ అక్క అని ఒక కామెంట్ విసురుతాడు. మధ్యాహ్నం 1 గంటలకు ఓ కపుల్ వంటింట్లో ఏమేం వండుకున్నారో చూపించే వీడియోను ఓపెన్ చేస్తాడు. భలే వండుతావు బేబీ అని, ఈసారి ఇంకేదో చేయండి అనో కామెంట్ చేస్తాడు. సాయంత్రం 4 గంటలకు పచ్చళ్ళ అమ్మాయి లైవ్లో పచ్చడి పెడుతూ తను ఎంత కష్టపడి స్థాయికి వచ్చిందో చెప్తుంటే మనవాడు కన్నీళ్లు
కన్నీళ్ళ ఎమోజీలు పెడతాడు, ఓదారుస్తాడు. ఎవరైనా యూట్యూబర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కత్తి అందుకో జానికి రేంజ్లో టైపింగ్ యుద్ధం చేస్తాడు. ఇక అర్ధరాత్రి 12 గంటలకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తన హనీమూన్ ముచ్చట్లు చెప్తుంటే వింటూ నిద్రలోకి జారిపోతాడు. తర్వాత రోజు లేవగానే మళ్ళీ మామూలే. ఇగో ఇది మన దినచర్య. మిమ్మల్ని ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎమోషనల్కి గురైతే వాడు ఇట్లానే వాడు ఎమోషనల్ గురి కాకూడదు ఎప్పుడు కూడా. నీకు ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ థాట్స్ ఉంటేనే శత్రువు వానంతల వాడు వరకు వెళ్ళిపోతా ఉంటాడు. వట్టిగానే ఏయ్ అన్నాను అంట, నేను అందుకే చాలా అన్నా నీ అభిమానం అన్న అంటాడు. అరే నేను దండం పెడతారా, ఆ పని చేయకుర్రా పోయి. ఎవరికి ఎవడు అభిమానం ఉండకూడదు, అందరు సాధారణ ప్రజలే. ఇంకా కొంతమంది ఏమో వీని ఇంటి విడిచిపెట్టి మంది ఇంటి ముచ్చట ముంగటేసుకుంటాడు. ఒకసారి ఓడి ఈయన పని విడిచిపెట్టి మంది పని లేలు పెడతా ఆ టైప్ లో ఉంటారు. చాలా మంది కూడా నేను చూస్తూ ఉంటా కదా, చాలా మంది ఈ యూట్యూబ్ లో ముంగటికి వచ్చి చెప్తారు కదా, వాడు ఇది చెప్పడు, వాడిని ఎండగట్టాలరా అని వస్తాడు అన్నట్టు. వాడిని వస్తాడు వరతాడు పోతాడు. అవతలోడు రియాక్ట్ కాకపోతే ఈడే హౌలగాడు అవుతాడు. గుర్తుపెట్టుకోరు, అంతే. అవతలోడు ఎవరైతే రియాక్ట్ కాలేదో మీకు ఈడే హౌలగాడు అవుతాడు అన్నట్టు. దాన్ని మించిన శిక్ష లేదు ఈ భూమి మీద. అంటే వాస్తవానికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, నీకు ఒక స్పష్టత ఉండాలి. నీవు నేను ఈరోజు ఇక్కడ వరకు పోవాలి, ఈ రీచ్ కావాలా, వీళ్ళని గలవాలా, వీళ్ళతో ఈ వర్క్ చేయాలా అని ఒక టార్గెట్. ఏం లేదు, వస్తున్నామా వేసుకున్నామా, ఇక దానికో ఇద్దరు ఉంటారు, ఏం వేసినావన్నా సూపర్ అన్న ఓడు వల్ల అదిరిపోయింది పోని, ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. అంటే సైకలాజికల్గా వాళ్ళని కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సైకలాజికల్గా ఇట్లా గుడ్లు పెద్దవి చేసి ఇట్లా అంటుంటారు అన్నట్టు. వీళ్ళని చూస్తే అంటే వాళ్ళు ఎంత మెంటల్గా ఎంత డిస్టర్బెన్స్లో వస్తారంటే ఆ డిస్టర్బెన్సే వాళ్ళ కోపం వస్తుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోర్రి, నా దగ్గరికి ఎవడన్నా వచ్చి కూర్చుందనుకో, వాడు పైకి ఏం మాట్లాడుతున్నా వాడు లోపల ఏమనుకుంటున్నారో నేను అబ్జర్వ్ చేయగలుగుతాను. వట్టిగానే అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే వాడు వచ్చేటువంటి అట్మాస్ఫియరు, వాడు కూర్చునే తీరు, వాడు చెప్పాలనుకుంటున్న బేసు, ఇదంతా బట్టి వాడు లోపల ఇంకేదో మెదులుతుంది అనేది వట్టిగానే అర్థమవుతుంది అన్నట్టు. హైదరాబాద్ బాద్షా ఇంగ్లాండ్తో 5వ టెస్ట్లో ఇండియాను గెలిపించిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం. 2-2తో సిరీస్ డ్రా అయిందట మనోడు మహమ్మద్ సిరాజ్. ఇక అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్, కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు. ఉభయ సభల్లో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ, కేబినెట్ భేటీలో నిర్ణయం. వాదన వినిపించుకోవాలని ప్రతిపక్ష నేతలకు ఆహ్వానిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నాటి ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్లు, ఇంజనీర్లు, ఏజెన్సీల పాత్రను కమిషన్ నిగ్గు తేల్చింది. అంచనాలు మార్చి అవినీతికి పాల్పడ్డట్టు బయటపెట్టింది. రాజకీయ కక్ష సాధింపు కోసం సర్కార్ నిర్ణయాలు తీసుకోదు, చట్ట పరిధిలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది. అయితే వాస్తవం. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికకు కేబినెట్ ఆమోదం. భారీగా ఆర్థిక అవకతవకలు 38,500 కోట్లతో మొదలుపెట్టి 1,10,000 కోట్లకు పెంచారు. కేసీఆర్ సహా 22 మందిపై చర్యలకు నివేదికలో ఘోష్ కమిషన్ సిఫార్సులు. ఇలా ఈటల రాజేందర్ పాత్ర కూడా ఉందట. కాళేశ్వరం రిపోర్టుపై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్. తమిళేటి నుంచి మేడిగడ్డకు మార్చడంతో 6,000 కోట్లు నీళ్లలో పోసినట్లయింది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న 87,449.15 కోట్ల రుణాలు రాష్ట్రంపై గుదిబండ. ప్రాణహిత చెవెళ్ల వద్ద 70% డిపెండబిలిటీతో 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పినా నాటి సర్కార్ పట్టించుకోలే. మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలంటూ ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్టును దాచిపెట్టారు. నిపుణుల కమిటీ రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే మేడిగడ్డ నిర్మాణం జరిగేది కాదు, నివేదికలో స్పష్టం చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్. ఇది యాస్టీస్గా ఈ నివేదికను అసెంబ్లీలో పెడతారట. అసెంబ్లీలో పెడితే చూద్దాం మరి దాని మీద ఏం చర్చ జరుగుతుంది, విపక్షాలు ఏం మాట్లాడితే. అంటే విపక్షాలకు అక్కడ ఒక దోషికి చివరి కోరిక, అంతే చివరి కోరిక కార్యక్రమం. చివరి కోరిక ఉంది చెప్పాడరుగా, గట్టిగా దంచి కొట్టింది. హైదరాబాద్ లో 3 గంటల పాటు కుండపోత. కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 15.15 సెంటీమీటర్లు. ఈ సీజన్ లో ఇదే అత్యధిక వర్షపాతం. చెరువులను తలపించిన రహదారులు, నడుంలోతు నీళ్లలో ముందు కదలని వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. పలు చోట్ల పిడుగులు, విరిగిపడిన చెట్లు, నగరంలో జనజీవనం అంతా అతలాకుతలమైనటువంటి వార్తను చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో దంచి కొడతా ఉంది వాన. గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా లేదు. మీరు లైవ్ చూస్తున్నారా, మీ ఏరియాలో పడ్డదా వైసాబ్ వాన? హైదరాబాద్లో ఎక్కువ ఉన్నట్టుంది ఇంకా ఊర్ల కంటే. యువత వట్టిగానే ఆవేశానికి పోతారు, జైల్లోకి పోతారన్న అంటున్నారు.
నేను ఆ సబ్జెక్టు చెప్పాలంటే ఒక 6 గంటలు చెప్పగలుగుతా. మనిషి సైకలాజికల్గా మనిషిని మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, నేను చాలా చెప్తా ఉన్నా. మనిషి ఎంత వీక్తో ఉంటాడంటే, సపోజ్ ఇక్కడ సుదర్శన్ నాతో ఉన్నాడు, సుదర్శన్ నాకు ఎదురుపడ్డాడు, ఆయన యాక్టివ్గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి సుదర్శన్ని వీక్ ఎలా చేయొచ్చు అంటే అతన్ని హాస్పిటల్లో పడేటట్టు ఎట్లా చేయొచ్చు అంటే ఫస్ట్ నేను కలిసి ఏంటంటే నువ్వు జర పరీక్ష చూసారే అమ్మ గిట్ల అయిపోయినావేందన్నా అని అన్నాను అనుకో, గిట్ల అయిపోయినావేందన్నా ఆలోచనలో పడతారు. అప్పుడు సుదర్శన్ అంటాడు ఏడు పిచ్చోడు ఉన్నట్టుంటాడు, నాకేమేదరా నేను మంచిగానే ఉన్నా అని అనుకుంటాడు. అనుకొని ఒక 100 అడుగులు ముందడుగు నడిచిన తర్వాత ఇంకోటి కలిసి ఇట్లా చూసి అరే అప్పుడే బాగుండా నువ్వు అని అన్నాడు అనుకో. ఈయన ఇక డామినేషన్ పోయి తగ్గిపోయారు, ఇక ఏమాయరా ఫస్ట్ రెండోడేమో అప్పుడే బాగుంటే ఏమైందిరా నాకు ఇంత కానీ ఇట్లా అనుకుంటాడు. ఇక మూడోడు కలిసిండు అనుకో, ఈ 4 బదురుకొని వచ్చి మూడోడు కలిసిండు అనుకో జరిసేపు అయినాక అయ్యో ఇట్లా అయిపోయా అనుకుంటే వెళ్ళిపోయినంటూ 4ఓడు కలిసే వరకు ఈయన పేషెంట్ అవుతాడు, హాస్పిటల్ 4ఓడు కలిసే వరకు ఈయన పేషెంట్ అవుతాడు. ఇది హ్యూమన్ సైకాలజీ. నీవు నిజంగా ఇప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, నువ్వు ఈ ఫస్ట్ కలిసినోని మాటను నువ్వు పట్టించుకోకపోతే ఈ 3 పట్టించుకోవన్నట్టు, అంతే. నువ్వు పట్టించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు పాగలు కానీ అవుతా ఉంటావు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇదే కార్యక్రమం అవుతుంది. మీరు మనిషిని చూడండి, ఇప్పుడు నేను సుదర్శన్ చెప్పిన కదా, 4వ మనిషి కలిసే వరకలా ఆరోగ్యవంతుడు పేషెంట్ ఎట్లా అవుతాడు అనేది ఇప్పుడు మీకు చెప్పిన కదా. ఫస్ట్ మనిషి కలిసినప్పుడు అరే అమ్మా అప్పుడే మంచిగా ఉంటివన్నా, 2వ మనిషి కలిసినప్పుడు అయ్యో గిట్ల అయిపోయినవేందన్నా, 3వ మనిషి కలిసినప్పుడు అయ్యో పాపం అన్న నిన్ను చూస్తే బాధ అనిపిస్తుందన్న, 4ఓడు కలిసే వరకాల పోత తీరా దవాకారకి కానీ కట్ అవుతుంది అన్నట్టు. నో రెయిన్ చాలా చోట్ల లేదు కానీ సిటీలో ఎక్కువ పడ్డది, ఊర్లలో కొంచెం తక్కువనే ఉంది, సిటీలో ఎక్కువ పడ్డట్టు. వరంగల్ అవ్వలేదంట. లేదు చాలా సూర్యాపేటలో 10 రోజుల నుంచి ఎండలు, సుక్క వర్షం లేదు. మా వరంగల్లో వర్షం పడితే మీరు పడవలు తయారు చేసుకోవాలి, రెడీగా ఉండాలి. ఆదిలాబాద్ లేదు, చాలా చోట్ల లేదు, అదే హైదరాబాద్లో కొంచెం ఎక్కువ ఉన్నది. కాళేశ్వరం కమిషన్ పైన నీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ రిపోర్ట్ ఇచ్చినారు, ఆ రిపోర్ట్లో ఏముందో నేను చూడాలి బాయ్ సార్, చూసిన తర్వాత నేను మాట్లాడతా. ఇప్పటికిప్పుడు నా ఒపీనియన్ చెప్పలేను దాంట్లో. ఆ రిపోర్ట్లో ఇప్పుడు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పింది కొంత ఉన్నప్పటికి కూడా ఇంకా ఇన్డెప్త్గా చూడాలి. యువత మోటివేట్ చేయండి, నువ్వు నా లైఫ్ ఏది సాధించలేకపోతున్నాం, లోపల కుమిలిపోతున్నారు అని చెప్పి అని ఉన్నారు. జనగాంలో పడ్డదన్న అని చెప్పారు. రైట్, ఇక్కడ మీకు రోజు రోజు ఒక సైకలాజికల్గా మనిషిని ఎట్లా డిస్టర్బ్ చేస్తారు, మనిషి డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తలే. మీకు ప్రత్యేకంగా ఒకటి స్పెషల్గా ఒక కార్యక్రమం పెట్టుకుంటే అన్న మిమ్మల్ని కలవాలంటే మీ నెంబర్ ఇవ్వండి అన్న ప్లీజ్. గూగుల్లో కొడితే వచ్చిన నెంబర్ 3 మార్మల్ ఫోన్ నెంబర్ అంటే వస్తుంది. దానికోసం కలవాలంటే డైరెక్ట్ ఆఫీస్కి రండి, కలవచ్చు. మీరు ఉదయం పూట వస్తే అయిపోతుంది. రైట్, ఇక తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిండు శిబు సోరెన్. ఆయన కన్నుమూత, అనారోగ్యంతో వయోభారంతో తుది శ్వాస, 3 సార్లు జార్ఖండ్కు సీఎంగా సేవలు. ఆ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర. దుమ్కా నుంచి 8 సార్లు ఎంపీగా విజయం. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యునిగా సేవలు. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. ఆయన కన్నుమూసిండిగా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డాడు. 2001లో హైదరాబాద్ మీటింగ్కు, 2006లో భద్రాచలం మీటింగ్కు శిబు సోరెన్ హాజరైండు. ఇక బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే బిఎల్ సంతోష్ను కలిసిన పలువురు లీడర్లు. తాజాగా బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా. 10 నుంచి 12 మంది ఒకేసారి చేరుతారనే ప్రచారం. చేరికలపై కమలం రాష్ట్ర నేతల వ్యతిరేకత ఉందట. ఇప్పుడు చూసుకో, అస్సలు కాదు ఇప్పుడు ఉందిగా. అయితే గువ్వల బాలరాజుది ఇంకొక యాంగిల్లో కూడా మనం చూడవచ్చు. ఏంది ఈ యాంగిల్ అంటే, గువ్వల బాలరాజు ఎందుకు చేరుతా ఉన్నాడు ముందుగా అంటే, గువ్వల బాలరాజుది అచ్చంపేట నియోజకవర్గం. అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వ్ అయినటువంటి స్థానం ఇది. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ వంశీకృష్ణ చిక్కుడు, అదే కదా, చిక్కుడు వంశీకృష్ణ చాలా మంచి ఎమ్మెల్యే అయిన చిక్కుడు వంశీకృష్ణ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్. ఇక్కడ ఈయనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి ఉండే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి.
అయితే ఇక్కడ ఒక అనూహ్యమైన పరిణామం ఇటీవల కాలంలో జరిగింది, దాన్ని కూడా మనం పరిశీలించాలి. ఒకటి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. చాలా యాక్టివ్గా. ఈయనది ఎక్కడ? లోకల్ ఇక్కడ. ఈయనది ఎక్కడ అంటే అచ్చంపేటని లోకల్. ఈయనది అచ్చంపేటే. ఈయన ఎస్సీ సామాజిక వర్గమే. అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎస్సీ క్యాండిడేట్ ఆడ రెడీగా ఉన్నాడు. ఇక భవిష్యత్తులో నాకు ఎట్లాగో బీఆర్ఎస్ లో టికెట్ రాదు కాబట్టి నేను బీజేపీలోకి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఈయన పోతున్నాడు అనేది ఇంకో వర్షన్. ఇది అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని కేసీఆర్ చెప్తున్నాడు. ఈ జ్ఞాని 70-80 వేల పుస్తకాలు చదివిన జ్ఞాని ఈ పిల్లలు దశకే తట్టి ఎట్లా గడిచిపోయాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని. ఏది రాజుకు బట్టలు లేవు అన్నోనికి శిక్షలు పడ్డట్టుగా మూర్ఖు రాజా అని కథ ఉంటుంది. ఆ కథ చెప్పిందో. అయితే అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఏంటంటే ఎప్పుడు కొత్తగా బట్టలు అంటే డిఫరెంట్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, నేను వేసిన ఇవ్వడేయద్దు అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. దాంతో రకరకాలుగా బట్టలు ఉండే ఇది మూర్ఖరాజు కథ. మాకు మా కేజీఆర్ టీచర్ ఎవరో అవునవును స్కూల్లో ఉంటుంది. అయితే ఇక కొత్త కొత్త బట్టలు నేర్చుకుంటాడు. అయితే ఏం చెప్తాడంటే ఒక ప్రకటన చేస్తాడు. అంటే డిఫరెంట్గా ఉండాలి, కొత్తగా ఉండాలని చెప్పేసి ఒక ప్రకటన చేస్తాడు. ఏమంటాడంటే నాకు నచ్చినట్టుగా అద్భుతమైన బట్టలు డిఫరెంట్గా కుట్టి ఎవరైనా నాకు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకు ఇంత బంగారం ఇస్తా, తర్వాత రాజ్యంలో 25% రాసిస్తా, ఇట్లా అని చెప్పేసి ఆఫర్ పెడతాడు. పెట్టడంతో పాటు ఒక కండిషన్ కూడా పెడతాడు. ఒకవేళ నాకు ఆ బట్టలు నచ్చకపోతే వాళ్ళని తలకాయ తీసి చంపేస్తా అంటాడు. అంటే ఇక చాలామంది కొంతమంది ప్రయత్నం చేస్తారు పాపం. అంటే నేను నిజంగా అట్లా అని చెప్పి ప్రయత్నం చేసి వీడికి నచ్చకపోతే వాడు తలకాయ తీసేస్తారు, చంపేస్తాడు. అయిపోయిన తర్వాత ఓ ఇద్దరు వెళ్తారు. ఇక ఓ ఇద్దరు పోతారు, మీ ఇద్దరు పోతారు. పోయి సార్ నేను బట్టలు మీకు అద్భుతంగా నేసిస్తాం, కొత్తవి డిఫరెంట్ బట్టలు కడతాం, మీకు కొడతాము, నీకు నచ్చుతాయి. ఒకవేళ నచ్చకపోతుంది అనుకో, నచ్చకపోతే మా తలకాయ తీసి చంపేసి మేము రెడీగా ఉన్నాం, కాకపోతే మాకు కొన్ని వసతులు కల్పించాలి అని చెప్తారు. ఏం వసతులు కల్పించాలంటే మాకు ఒక బిల్డింగ్ ఇవ్వాలి, తర్వాత మాకు పని మనుషులు, తిండి, కథ, కార్ఖానా ఇవన్నీ ఉండాలి, మేము నేత నేస్తందుకు మళ్ళీ ఇంకొక హాల్ ఉండాలి, ఇట్లాంటి అవన్నీ కూడా కల్పిస్తారు మొత్తం. ఏమంటే మళ్ళీ ఇంకొక రాజుకు ఒక కండిషన్ వీళ్ళు కూడా పెడతారు. రాజా మీరు నువ్వు చంపేస్తావు మంచిగా ఉన్నది, కానీ మా బట్టల ప్రత్యేకత ఉన్నది. మా బట్టలు ఏంటి అంటే మూర్ఖులకు కనిపించవు రాజా, మా బట్టలు ఆ బట్టలు కనిపించి మూర్ఖులకు మాత్రం కనిపించవు. మూర్ఖులు ఎవరైతే ఉంటారో ఆ మూర్ఖులకు బట్టలు కనిపి మంచి నిజాయితీ గల ప్రజలకే కనిపిస్తాయి అనగానే మంచిగానే ఉంది ఇది ఆఫర్ అని ఓకే అంటాడు. ఈ రాజే మూర్ఖుడు కదా, ఈయన కనిపించకపోయినా ఓకే ఓకే అని అంటాడు. ఆ టైప్ లో 6 నెలలు అవుతుంది, ఏడాది వాళ్ళు ఏదో నేసినట్టు చేస్తారు, తూడ్చినట్టు చేస్తారు, బట్టలు గుంజినట్టు చేస్తారు, కుట్టినట్టు చేస్తారు, చేసి రాజా ఇగో బట్టలు తయారైన చూడు అని ఒకటి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆయన రాజు ఏమని పెట్టుకుంటాడంటే ఈ బట్టలు వేసుకొని ఏనుగు మీద ఊరేగించాలి, వారి మీద ఊరేగించాలని కంటే ముందుగా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వీళ్ళు నేసిన తర్వాత రాజా బట్టలు తీసుకొచ్చిన అంటారు, అలా బట్టలు ఉన్నాయి. ఈ కనిపించాయి అంటే మూర్ఖుడు అవుతాడుగా, అరే ఏం అద్భుతం ఉన్నాయా బట్టలు అని రాదంటాడు అన్నట్టు. రాదని అద్భుతమైన బట్టలు ఉన్నాయని చెప్పి రాజా మరి ఆ బట్టలు తీసేరి బట్టలు వేసుకోవాలంటారు. మొత్తానికి రాజులు పరివాతాలు చేస్తారు, బట్టలు తీస్తారు, వేసినట్టు తొడిగినట్టు చేస్తారు. చేయగానే ఆహా ఏం బట్టలు, ఏమందం. ఇక చూసిన వాళ్ళందరికీ చెప్తారుగా బట్టలు కనిపించకపోతే మీరు మూర్ఖులు అవుతారని. అదే పరివాతలు అంబారి మీద కూర్చుని పెడతారు. ఎవరి రాజులు ఏనుగు మీద కూర్చుని పెడతా ఉంటే పోతా ఉంటారు. ఇక అంబారి ఓ రాజు బట్టలు ఏమున్నాయి, పరివాతలే ఉంటాడు కానీ ఆడవాళ్ళు పాపం తలకాయ కింది దించుకుంటారు కానీ వాళ్ళు చెప్పలేకపోతుంటారు. ఏం బట్టలు ఆయనతో చిన్నపోరాడు ఏం చేస్తాడంటే రాజుకు బట్టలు లేవు అని అంటాడు అన్నట్టు. సిగ్గులేదు బట్టలు, రాజు సిగ్గులేవు అని అంటాడు అన్నట్టు. అవి అట్లా బయటపడతాయి. ఇప్పుడు ఈయన కాళేశ్వరము, ఈయన బట్టల కార్యక్రమం రెండు ఒకటి తిరిగి అన్నట్టు. పనికిరాదంటే అజ్ఞానం అంట, పనికి రాదని పుట్టుకునంటే అజ్ఞానం అవుతామట. మనం జ్ఞాని కావాలంటే మంచిగా ఉన్నదనాలే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ జగదీష్ తో భేటీ, పార్టీకి చెందిన కొందరిని అరెస్టు చేయొచ్చు, భయపడొద్దు, ప్రాజెక్టుతో నష్టం జరగలేదని ప్రజలకు చెప్పాలని సూచన, కవిత ఎపిసోడ్ పై మౌనంగా ఉండాలని ఆదేశం. కాళేశ్వరంపై నేడు మరోసారి తెలంగాణ భవన్లో హరీష్ ప్రెజెంటేషన్, ఆన్లైన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రసారం చేస్తారట. దాన్ని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకుంటే ఇండియాపై మరిన్ని టారిఫ్లంట.
ఇక బల్క్గా ఆయిల్ దిగుమతి చేసుకొని ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నది అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇండియా భారీ లాభాలు పొందుతున్నది, రష్యా ఉక్రెయిన్ వారికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నదని విమర్శనట. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ కామెంట్లకు విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చిందట. ఇది ఇట్లుంటే బీసీ లీడర్లు చలో ఢిల్లీ, వీళ్ళు 3 రోజులు 7 తారీఖు నాడు 7కు వస్తారో 8కు వస్తారో తెలంగాణ బీసీ ప్రజలారా ఇక మనం జోలే బట్టి రెడీగా ఉండ్రి. వీళ్ళు ఏం తెస్తారో చూడు, జోలే బట్టి రెడీగా ఉండ్రి. ఇక కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ. నేడు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం. రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేత. చెర్లపల్లి నుంచి 1500 మందితో బయలుదేరిన ప్రత్యేక రైలు. వారి వెంట నాగపూర్ వరకు వెళ్లిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, వాకిటి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి పోయారట. మరి వీళ్ళు పోరా రెడ్డి మంత్రులు, రెడ్డిలు? అవసరం లేదా? బీసీ లోట్లు అవసరం లేదా వీళ్ళకి? ఇంకా తీన్మార్ ఇగో ఆయన అంతా నేనే చేసిన నా ఘనతే అని అప్పుడు ఇగో అప్పుడేం ఫోటోలు నేనే చేసిన ఒప్పుకోపోయినప్పుడేమో అంటున్నాను. ఒప్పుకోకపోతే నేనే చేసిన నువ్వే చేసిన అంటూ ఆంధ్రజ్యోతి. జయం మనదే చివరి టెస్ట్లో భారత్ గెలుపుకు సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. ఇక ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. త్వరలో అసెంబ్లీలో, ఆ తర్వాత తుది నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలు వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. రాజకీయ కక్ష, వ్యక్తిగత దేశంతో నిర్ణయం తీసుకోం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి నామినేషన్ పద్ధతి. గోదావరిలో జలకళ ప్రచారం కోసమే నీటి నిల్వ. ఉత్తమ్ అసెంబ్లీలో తప్పుదో పట్టించిన కేసీఆర్ అంటూ బట్టి. ఇక కట్టు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆర్, సర్వాంతర్యామి. సీఎంలా కాకుండా ఇంజనీర్ల వాళ్ళు ఏమన్నాడు? మీకు ఏమైనా బుర్రున్నాదా? ఏమన్నా కట్నముఖమా పట్నముఖమా? నా బుర్రంతా, నా రక్తం అంతా ధారపోసి కరగబెట్టి కట్టినా అన్నాడు. ఇప్పుడేమో నాకేం సంబంధం? ఇంజనీర్లు చూసుకుంటారు. అది నేను ఇంజనీర్నా? తందానా అన్న నాటి మంత్రి హరీష్ అధికారులు. నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల. నిపుణుల కమిటీ నివేదికను కావాలని తొక్కిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అంచనాల పెంపు, నామినేషన్పై అప్పగించి కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సారాంశాన్ని కేబినెట్కి అందజేసిన అధికారుల కమిటీ. రక్తం మెదడు ఏంది మళ్ళా రక్తం. కాంగ్రెస్ అమ్ముల పొదిలో కాళేశ్వరాస్త్రం. కేసీఆర్ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం. 15 ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాడికి సన్నద్ధం. ఇక అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్కు నివేదికతో కొత్త తలనొప్పి అంట. వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే. రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్టే. ఇప్పటికే కారు దిగిపోతున్న నేతలు. అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు. భవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొన్నది. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది. ఈ విషయంలో అసలు వెనక్కి వెళ్ళొద్దు. కేబినెట్ భేటీలో మంత్రుల స్పష్టీకరణ. ఇక తగువుల దారిలో తమ్ముడు రేవంత్ కండగా అన్న. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం. వారిని గౌరవించాలని, అవమానించవద్దని సూచన. గతంలో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన విమర్శలు. మళ్ళీ రేవంత్ ముఖ్యమంత్రి కావాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ కూడా చేశారని వెల్లడి. పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వ్యాఖ్యనట. గణపతి పూజ చేసింది నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ చేసింది. చూడండి ముఖ్యమంత్రి గారు వెంకరెడ్డి గారు, మీకు కొంత సంస్కారం అవసరం. ఒక ముఖ్యమంత్రి గారితో గట్ల లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడకూడదు. అది ఇక నేను కలిపిన చూడు ముఖ్యమంత్రి గారికి అన్నట్టు ఉంది అది. బీఆర్ఎస్ కు గువ్వల గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్ కు లేఖ. 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే పాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండబాల. హస్తమును వీడి బీజేపీలో చేరనున్న అబ్రహం అట. భలే ఉంది పని. ఎప్పుడైనా ఎవరైనా అరెస్టు చేయవచ్చు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుట్ర, ఆందోళన చెందవద్దు. ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. కాళేశ్వరం నివేదికపై 6:30 గంటలకు పైగా చర్చ. కేటీఆర్, హరీష్, జగదీష్, ప్రశాంత్ హాజరు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాడు. ఏం చేసినా దగ్గర పడ్డది. ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటం. అయ్యో పాపం. మాజీ సీఎం జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూత. కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిండు. ఆ వార్తను చూడొచ్చు. బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు పోరాడతాం. ఇక ఢిల్లీలో బీసీల ధర్నాను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు. ఇక ముస్లింల పేరుతో మోకాలడ్డుతున్న బీజేపీ. మహేష్ కుమార్ గౌడ్ అంటుండు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలి వెళ్లిన నేతలు.
బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి ఉద్యమ బాట, నేడు దేశ రాజధానికి సీఎం కాంగ్రెస్ శ్రేణులు, రేపు జంతర్ మంతర్ వద్ద మహాధరణ నిర్వహించబోతా ఉందట. భారత్ పై మరిన్ని సుంకాలు, రష్యా చమురు కొనుగోలులే కారణం అంట. ఇక భారత్ నుంచి భారీగా రష్యాకు ఆర్థిక వనరులను, దీంతోటే ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుందని డొనాల్డ్ ట్రంప్ అంటారు. ఘాటుగా స్పందించిన భారత్, ఐరోపా సమైక్య అమెరికా అన్యాయంగా టార్గెట్ చేస్తున్నాయి. యుద్ధంతో చమురు ఐరోపాకు మార్కెట్లో స్థిరత్వం కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు, వీటిని ప్రోత్సహించింది అమెరికానే. భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యలు. కుండపోత వర్షం హైదరాబాద్ ఆగమాగం, చెరువులను తలపించిన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం, కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్. రేపు ఎల్లుండి పలు జిల్లాల కలటు, శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉందట. ఇక మాజీ సీఎం అదే అయిపోయింది కదా, నిజమైన భారతీయుడు అలా మాట్లాడని చెప్పి రాహుల్ పైన సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు తోడు దొంగలే. 1952 నుంచి బీసీలకు దగా, గెలిచే సీట్లు ఓసీలకు, ఓడే చోట బీసీలక. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. కేసీఆర్, రేవంత్, రామచంద్రరావు 42% కోసం ఆమరణ దీక్ష చేస్తే మద్దతిస్తాం. అగ్రవర్ణ కబ్జాలో కార్పొరేట్ విద్యా, వైద్య రంగాలు. తెలంగాణలో రిచెస్ట్ పర్సన్ 100 మందిలో 99 ఓసీ, ఒక్కరు బీసీ. కార్పొరేషన్లు, మంత్రి పదవులు, కాంట్రాక్టుల్లో బీసీలకు 42% ఎందుకు ఇవ్వరు? మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళా కోట ఏది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు ఇప్పటికి 20%. 42% తెస్తే పూలదండలు, లేదంటే నల్ల జెండాలు. నయవంచకులు దిగారు. బీసీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. బీసీ నాయకుడు బీసీల గొంతుగా తిన్మార్మలన్న పిలుపు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో నిన్న మన పత్రికలో ఈ వార్త. చాలా జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు ఢిల్లీకి పోయేది డ్రామానే, బీజేపీది డ్రామానే, బీఆర్ఎస్ది డ్రామానే. అప్రమత్తంగా ఉండాలి బీసీ ప్రజలారా. దండం పెట్టి చెప్తామని. ఎందుకంటే మనం ఈ టైంలో అప్రమత్తంగా లేకపోతే వట్టిగానే మనల్ని బోల్తా కొట్టిస్తారు. ఈ 80 ఏళ్ళ నుంచి ఇదే చేసిరు. నువ్వు కొట్టినట్టే నేను ఏడ్చినట్టు చేస్తా అంటారు వాళ్ళు. మంచిగా ఉన్నారు. ఇక కాళేశ్వరం పాపాల బైరోడు కేసీఆర్ బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అవకతవకలు, వైఫల్యం ఆయన పుణ్యమే. మంత్రివర్గం ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం, ఒక చోట ప్రతిపాదించి మరో చోట నిర్మాణం. అడ్డగోలు ఆదేశాలు ఇచ్చిన హరీష్ రావు, అన్నీ తెలిసి ఈటల మౌనం. అధికారుల నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారు. బాధ్యులైన అధికారులను శిక్షించాలి. కాళేశ్వరం కమిషన్ సంచలన నివేదిక బయటపెట్టింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, అగ్రనేతల మధ్య చర్చలు కొలిక్కి. 2 పార్టీల నాయకుల రహస్య భేటీలు. విలీనానికి ముందే పార్టీ మారే పనులు గులాబీ నేతలు. బీఆర్ఎస్ కు నిన్న 2 మాజీ ఎమ్మెల్యేల రాజీనామా, త్వరలోనే బీజేపీలో చేరిక. కారు దిగి కమలం గూటికి చేరే ప్రయత్నాల్లో మరికొందరు మంది నేతలు ఉన్నట్టు. అయిపోయింది, మెల్లిగా దిగిపోతారు. యెమెన్లో ఘోర ప్రమాదం, సముద్రంలో బోల్తా పడ్డ పడవ, 68 మంది మృతి, మరో 74 మంది గల్లంతు. ప్రాణాలతో బయటపడ్డ 12 మంది. పడవలో మొత్తం 154 మంది ప్రయాణికులు. కొనసాగుతున్న సహాయక చర్యలట. పడవ బోల్తా పడ్డదట నిన్న. ఇవేం మాటలు? సైన్యంపై రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు అంటూ ఈ వార్తను చూస్తా ఉన్నాం. ఇక మియా మ్యాజిక్, టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ. ఇక ఓవల్ టెస్ట్లో భారత బౌలర్లు విజృంభణ, 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం. టెండూల్కర్, ఇక అండర్సన్ సిరీస్ 2-2తో సమమైందట. అతి తక్కువ మార్జిన్తో తొలిసారి గెలుపు. ఇక అరెస్టుల భయం, ఏ క్షణంలో ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఎవరు ఆందోళన చెందొద్దు, అందరూ ధైర్యంగా ఉండండి. కాళేశ్వరం నివేదిక ఊహించినదే, అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచన. ఈ ఏం సిద్ధమో పోయి పార్టీని అలా విలీనం చేసుకుంటా. అసెంబ్లీలో కాళేశ్వరం ఫైట్. కాళేశ్వరం రిపోర్టుపై చర్చించిన తర్వాతే చర్యలు. అవినీతి అక్రమాల వల్లే ప్రాజెక్టు కూలిపోయింది. తప్పిదాల కేసీఆర్, హరీష్ బాధ్యులు. కమిషన్ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. ప్రజాప్రతినిధులందరికీ కాళేశ్వరం నివేదిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కేబినెట్ ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా. ఇక రాష్ట్రపతి ముర్ముతో మోడీ, అమిత్ షా వరుస భేటీలు. ఇక గంటల వ్యవధిలోని సమావేశాలు. జమ్మూ కాశ్మీర్ కోసమేనని విస్తృత ప్రచారం జరుగుతుంది. వేతనాలు పెంచబోం. ఫిల్మ్ ఫెడరేషన్ డెసిషన్ రాంగ్. ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తున్నాం. తీవ్ర ఇబ్బందుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ. చిన్న నిర్మాతలు భరించలేరు. ఇక నుంచి ఎవరైనా షూటింగ్ ఓకే. యూనియన్లలో సభ్యత్వం కోసం లక్షల డిమాండ్. ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకుంటారు. టీఎఫ్సీ కార్యదర్శి దామోదర్ ప్రసాద్. ఛాంబర్ ఫెడరేషన్ చర్చలు విఫలమైపోయినాయట. వేతనాలు పెంచబోమని చెప్పి చెప్తా ఉన్నారట. సో ఇప్పుడు లేట్ అవుతుందన్న. నమస్తే తెలంగాణ చేసుకున్నాం. ఇటు ప్రాణహిత నీళ్లు వృధా, అటు ప్రాణమైన పంట ఎండుతున్న వ్యధ. కమిషన్ ఒక మిష, కాంగ్రెస్ ఆత్మఘోష. సర్కారీ చిలక ఘోష్ నివేదిక అన్నట. సర్కారీ చిలక తమ్మిడి ఎట్టి జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్. కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట. 3.5 ఏళ్లలో పూర్తి చేయడం తప్పేనట. 665 పేజీల నివేదికలో పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు. 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోనే నింపివేత. ప్రాజెక్టు పనులపై సీఎం పర్యవేక్షణ, రాజకీయ జోక్యమట. 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోనే నింపేసిరట ఈ నివేదిక.
అవుతుంది మంచిగానే అవుతుంది కాదు, కమిషన్ ఇప్పుడు ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన తీసుకొచ్చి చిలుక వాళ్ళు ఎవరైనా అంటారే ఏమైనా వాళ్ళని మెచ్చుకుంటోడు ఉంటేనేమో పిచ్చోడైనా మంచోడు అని చెప్తారు. చెప్తారా? వాళ్ళ లోపాన్ని బయట పెట్టాడు మంచోడైనా పిచ్చోడు అని చెప్తారు. రిటైర్డ్ జడ్జిని పట్టుకుని అట్లా రాస్తారు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు వాళ్ళు. కొందరు అవుట్ ఇంకొందరు టార్గెట్. అధికారుల పేర్లు ప్రస్తావనపై ఘోష్ కమిషన్ పక్షపాతం. సీఎం బాధ్యుడైనప్పుడు సిఎస్ బాధ్యులు కారా? మంత్రులు బాధ్యులైతే మరి ఆ శాఖ ఉన్నతాధికారులు వాళ్ళని కూడా చేర్చుడు అందరం కలిసి చేసినామంటారు. అంతే పాపం అంతా. తెలంగాణ ఇంజనీర్లకు అవమానం అట. రాత్రింబావులు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తారా? పక్కా పొలిటికల్ కమిషన్ పరిదాటి వ్యవహరించిన జస్టిస్ పిసి ఘోష్ అని చెప్పేసి. బీసీల గతంలోనే 32% టికెట్లు. 2019 జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనత. కోటాకు మించి అవకాశాలు ఇచ్చిన గులాబీ పార్టీ. రిజర్వ్డ్ స్థానాలు 90, బీఆర్ఎస్ ఇచ్చింది 169. జనరల్ స్థానాల్లోనూ బడుగులకు పార్టీ పెద్దపీట. ఇప్పుడు 42% అంటూ కాంగ్రెస్ హడావిడి. పూటకో మాట రోజుకో డ్రామాతో అసలు కేసరి తెస్తా ఉన్నారట. దీని మీద పర్ఫెక్ట్గా మా దగ్గర నివేదిక ఉంది. 2019లో ఎవరేం చేసిరు ఏం కథ ఇంకా ఇంత అంటూ ఇంకో నివేదిక ఉంది, మీరు చూస్తారా? మీరు చేసిన మోసం ఇంకా మళ్ళీ నాడు పెట్టుకుందాం లేదు, ఇప్పుడు లేట్ అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఎట్లా ముంచిందో నిన్న ప్రెస్ క్లబ్లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన వీళ్ళు ఎట్లా ముంచిరు అనేది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే కాడ ఎట్లా ఇప్పుడు 32% టికెట్లు బీసీల గతంలోనే ఇచ్చిందట. 32 ఉన్నారా బీసీలు? నువ్వు ఇచ్చు టికెట్లు ఇచ్చేది 32%. నువ్వు ఇచ్చుడేంది? 0.5% లేనో నీ 32% మాకు ఇచ్చుడేంది? నీ 15 తీసుకొని పక్క జరుగురిగా. మీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు 17 మంది ఓసీలు ఉన్నారు. 17 మంది. నువ్వు చెప్తావు ముచ్చట. ఇంకేం చెప్పాలి? పార్టీ అధ్యక్షుని లేకపోతే ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడి పెట్టు. ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి చేసిందట. 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, 65 మంది విద్యార్థులకు అస్వస్థత. బాధ్యులను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. మా వెనుక సీఎం మిమ్మల్ని చంపుతాం నాడు పోలీసులు, నేడు బిగ్ బ్రదర్ సంచర్లు. బాధితులను చితకబాది సంతకాలు పెట్టించిన ఆయన 3 ఎకరాలు రాయించుకున్న రాఘవేందర్ రాజు. మహబూబ్ నగర్, సరూర్ నగర్లో పోలీసుల నిర్లక్ష్యం అట. ఈ బిగ్ బ్రదర్స్ ఏందో, ఈ బిగ్ బ్రదర్స్ వెళ్ళి అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. రైట్, రేపు దీనిపైన మాట్లాడుకుందాం. ఏది ఏ పార్టీ ఎన్ని టికెట్ ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది, ఏం కథ అనేది రేపు మాట్లాడుకుందాం దీని మీద.